భానుమతి కావాలని అహల్యని అవమానిస్తూ అహల్య చేత ఎంగిలాకులు ఎత్తిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ అహల్య ఎంగిలాకులు తీయడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అహల్య గారు, అసలు మీరు ఇటువంటి పనులు చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదు గౌతమ్ గారు, ఇక్కడ ఆకులు తీయడానికి ఎవరూ లేరు, భోజనానికి వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, అందుకే ఇదంతా చేస్తున్నాను. అయినా ఇదేమీ తప్పు పని కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. ఈ విస్తరాకులు లక్ష్మీదేవని అంటారు. వీటిని తీయడం వల్ల బోలెడంతా పుణ్యం వస్తుంది అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్, అలా అయితే ఈ పుణ్యంలో నాకు కూడా వాటా ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి గౌతమ్ గారు మీరనేది అని చెప్పి అహల్య అంటూ ఉంటే, ఒక్క నిమిషం, నేను కూడా మీతో కలిసి ఈ ఆకులు తీస్తాను అని చెప్పి గౌతమ్ అహల్యతో కలిసి ఆకులు తీస్తూ ఉంటే, అలా అహల్యకు గౌతమ్ అండగా నిలబడటంతో అది చూసిన అదితి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. దీన్ని పెళ్ళిలో అవమానించాలని ప్లాన్ చేస్తే ఇదేంటి గౌతమ్ వచ్చి దీనికి సపోర్ట్ చేస్తున్నాడు. నేను ఏ ప్లాన్ వేసినా సరే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వడం లేదు. వాళ్ళను దూరం చేయడానికి నేను ఎన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నానో అవన్నీ కూడా వాళ్ళని దగ్గర చేస్తూనే ఉన్నాయి అని చెప్పి అదితి కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో భానుమతి అదితి దగ్గరికి వస్తుంది. ఏంటి అదితి, ఏం ఆలోచిస్తున్నావు? ఆ అహల్యను పెళ్లి పనులు చూడమని చెప్పి దాని చేత విస్తరాకులు ఎత్తిస్తున్నాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి బామ్మ సంతోషంగా ఉండేది, ఒక్కసారి అటు చూడండి అని అదితి బామ్మకు అహల్య వాళ్ళను చూయిస్తుంది. మీరేమో దాన్ని కష్టపెడదామని అవమానిద్దామని ఆకులు ఎత్తమన్నారు, కానీ అది గౌతమ్కి ఇంకా ఇంకా దగ్గరవుతూ గౌతమ్తో కలిసి అవన్నీ కూడా ఎలా తీస్తుందో చూడండి అని చెప్పి అదితి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇది ఆకులెత్తమంటే అవమానంగా ఫీల్ అయ్యి బాధపడుతుంది అనుకుంటే, ఇంత సంతోషంగా ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది ఏంటి అని చెప్పి భానుమతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా వాళ్ళు విస్తరాకులన్నీ తీసిన తర్వాత గౌతమ్ అహల్యతో, అహల్య గారు, ఇప్పుడు ఆకులన్నీ తీయడం అయిపోయింది కదా, మనం మండపం దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతకీ ఆంటీ అంకుల్ ఏంటి చాలాసేపటి నుండి కనిపించడం లేదు అని చెప్పి అహల్య అంటూ ఉంటే, గదిలో ఉన్నారు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అహల్య గౌతమ్ ఇద్దరు కూడా అర్జున్ వాళ్ళ దగ్గరికి వస్తారు. అర్జున్ సుభద్ర ఇద్దరు కూడా ఇంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏమండి, ఇంద్ర పెళ్ళికి వస్తాడని గౌతమ్ చెప్పాడు, మరి కాసేపట్లో పెళ్ళి జరగబోతుంది, ఇప్పటి వరకు ఇంద్ర రాలేదు, అసలు ఇంద్ర వస్తాడో రాడో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి సుభద్ర అంటూ ఉంటే, నేను కూడా ఆ విషయం గురించే బాధపడుతున్నాను, వాడిని చూసి చాలా రోజులు అవుతుంది, ఒక్కసారి వాడిని చూడాలనిపిస్తుంది, తనివి తీరా హద్దుకోవాలనిపిస్తుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, అప్పుడు భానుమతి, రే అర్జున్, ఎందుకురా పదే పదే ఆ ఇంద్రగాడిని తలుచుకుని బాధపడతావో, వాడు పెళ్ళికి రాడని నేను చెప్పాను కదా, నువ్వే అనవసరంగా ఆశలు పెట్టుకొని బాధపడుతున్నావో, నీ కొడుకు గౌతమ్ ఉన్నాడు కదా, ఆ అనామకుడి గురించి నీకెందుకురా అని చెప్పి భానుమతి అంటూ ఉంటే, అమ్మా, ఇంద్ర అనామకుడు కాదు, నా కొడుకు, వాడు నా కడుపున పుట్టలేదంతే, కానీ నా కన్న కొడుకు ఎంతో వాడు కూడా నాకు అంతే అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక అలా వాళ్ళు ఇంద్ర గురించి బాధపడుతూ ఉంటే నిజం చెప్పలేక గౌతమ్ అహల్య ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అవంతిక కొడుకు బుజ్జి వచ్చి, తాతయ్య తాతయ్య, ఇంద్ర మామయ్య పెళ్ళికొచ్చాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి, ఇంద్ర పెళ్ళికొచ్చాడా అని అర్జున్ అనగానే, అవును తాతయ్య, అక్కడ ఉన్నాడు అని చెప్పి బుజ్జి అంటాడు. దాంతో అర్జున్ సుభద్ర ఇద్దరు పరుగు పరుగున ఇంద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. మరోపక్క గౌతమ్ అహల్య ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ షాక్ అవుతూ అర్జున్ వాళ్ళతో పాటు అక్కడికి వచ్చేసరికి
మిలిటరీ డ్రెస్ వేసుకొని ఒక అతను గిఫ్ట్ పట్టుకొని వెనక్కి తిరిగి నిలబడి ఉంటాడు. ఇక అతని దగ్గరికి అర్జున్ వచ్చి ఇంద్ర అని పిలుస్తాడు. దాంతో అతను వెనక్కి తిరుగుతాడు. గిఫ్ట్తో సహా అతను అర్జున్ కళ్ళ ముందు నిలబడతాడు. బాబు, మా ఇంద్ర కూడా పెళ్ళికి వచ్చాడట కదా, ఎక్కడ అని చెప్పి అర్జున్ తొంగి తొంగి చూస్తూ ఉంటే, అప్పుడు నా పేరు అశోక్ కుమార్ అండి, నేను ఇంద్ర కొలీగ్ని అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు వచ్చావు సరే, మరి మా ఇంద్ర ఎక్కడ అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటాడు. దాంతో ఇంద్ర రావడం ఏంటండి, ఇంద్ర చనిపోయాడు కదా అని చెప్పి అశోక్ కుమార్ అంటూ ఉంటాడు. దాంతో అర్జున్ అశోక్ కుమార్ కాలర్ పట్టుకొని, ఏయ్ ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, ఇంద్ర చనిపోయాడంటావా, ఇంకొక్కసారి నీ నోటి వెంట అటువంటి మాట వస్తే నేను ఊరుకోను, చంపేస్తాను అని అర్జున్ మండిపడుతూ ఉంటాడు. నాన్న ప్లీజ్ నాన్న అతన్ని వదిలేయండి అని గౌతమ్ అంటూ ఉంటే, చూడు గౌతమ్, వీడు ఏం మాట్లాడుతున్నాడో, ఇంద్రను చనిపోయాడని అంటున్నాడు. ఇంద్రతో నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, అటువంటిది ఇంద్ర చనిపోవడం ఏంటి, ఇలా పిచ్చి పిచ్చి వాగుడు వాగితే వీడిని బతకనివ్వను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. సార్, మీరు తొందరపడి నా మీద చేయి చేసుకుంటున్నారు, నేను చెప్పిందే నిజం, ఇంద్ర కాశ్మీర్లోని కాల్పుల్లో చనిపోయాడు. నేనిప్పుడు ఇంద్ర జ్ఞాపకాలని మీకోసం తీసుకుని వచ్చాను. ఇంద్ర వస్తువులన్నీ కూడా ఈ బాక్స్లో ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంద్ర చనిపోయాడనేదే నిజం అని చెప్పి అశోక్ చెప్పడంతో అర్జున్ ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. ఇక దాంతో గౌతమ్, నాన్న ఊరుకోండి నాన్న అని అంటూ ఉంటే, రే అతను చెప్పేది అబద్ధమని నువ్వైనా ఒక్కసారి చెప్పురా అని అర్జున్ అంటూ ఉంటాడు. దాంతో గౌతమ్, లేదు నాన్న, అశోక్ చెప్పిందే నిజం, ఇంద్ర చనిపోయాడు. నేను ఇంద్రను కలవడానికి కాశ్మీర్కి వెళ్ళినప్పుడు కొంతమంది తీవ్రవాదులు ఇంద్రని బంధించారు. నేను ఇంద్రని చూడడం కోసమని చెప్పి అక్కడికి వెళ్ళాను. ఎలాగైనా సరే ఇంద్రని రక్షించాలనుకున్నాను, కానీ అనుకోకుండా తీవ్రవాదులకు నేను పట్టుబడ్డాను. అలా తీవ్రవాదులు నన్ను షూట్ చేసి చంపబోతూ ఉంటే అప్పుడు ఇంద్ర నాకు అడ్డుగా వచ్చి నాకు తగలాల్సిన బుల్లెట్స్ అన్నీ కూడా వాడికి తగలడంతో వాడు ఆ ప్రమాదంలో చనిపోయాడు అని చెప్పి గౌతమ్ నన్ను కాపాడి ఇంద్ర చనిపోయాడని అర్జున్ వాళ్ళకి చెప్పడంతో ఇక నిజం తెలుసుకొని అర్జున్, సుభద్ర ఇద్దరు గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటారు. అశోక్ తీసుకువచ్చిన ఇంద్ర వస్తువులని చేతిలో పట్టుకొని వాటిని హగ్ చేసుకొని, రే ఇంద్ర, నువ్వు చనిపోవడం ఏంట్రా, ఇదంతా అబద్ధమైతే బాగుండు అని చెప్పి అర్జున్, సుభద్ర ఇద్దరు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇకప్పుడు భానుమతి కూడా వాడు ఇంట్లో నుండి వెళ్ళిపోయేటప్పుడు, నేను మాట తీసుకున్నాను ఇంకెప్పటికీ ఇంటికి తిరిగి రావద్దని, వాడు ఈ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి భానుమతి కూడా ఇంద్ర గురించి బాధపడుతూ ఉంటుంది. అర్జున్, సుభద్ర అలా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే అహల్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంద్ర నాన్నకు నేను మాటిచ్చాను వాణ్ణి క్షేమంగా చూసుకుంటానని. ఒకప్పుడు ఇంద్ర తండ్రి నన్ను కాపాడి చనిపోతే ఇప్పుడు ఇంద్ర నిన్ను కాపాడి చనిపోయాడు. మనం ఎప్పటికప్పుడు ఇంద్రకి రుణపడుతూనే ఉన్నాము, వాడికంటూ మనం ఏమీ చేయలేకపోయాము అని చెప్పి అర్జున్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక దాంతో అహల్య, మీరు బాధపడకండి అంకుల్, ఇంద్ర గారికి మనం న్యాయం చేయగలం, ఇంద్ర గారి రుణం మనం తీర్చుకోగలం అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఎలాగమ్మా, వాడు చనిపోయాడు కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, ఇంద్ర గారు చనిపోతే ఏంటి అంకుల్, ఇంద్ర ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది కదా అని చెప్పి అహల్య నిజం చెప్పడంతో సుభద్ర, అర్జున్ వీళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇంద్ర బిడ్డ నీ కడుపులో పెరగడం ఏంటి అని చెప్పి భానుమతి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. మరి
రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.